తెలుగు ప్రేక్షకులకు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేట్గా వచ్చిన లేటెస్ట్గా రావడం అనేది నవీన్ ప్రత్యేకత. జాతిరత్నాలు తర్వాత ఆయన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత నవీన్ నటిస్తున్న చిత్రం అనగనగా ఒక రాజు. ఈ సినిమా ప్రకటన చాలా కాలం క్రితమే వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నాడు. మొదట ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది అని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆమె ప్లేస్ ను మీనాక్షి చౌదరి రీప్లేస్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నవీన్ తన సినిమాకు ఏ రేంజ్లో ప్రమోషన్స్ చేస్తుంటాడో అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అనగనగా ఒక రాజు సినిమా ప్రమోషన్స్ బాధ్యత మొత్తం నవీన్ తన భుజాల మీద వేసుకున్నాడు. ప్రతి పండుగ సందర్భంగా అందరూ తమ సినిమా గురించి మాట్లాడుకునేలా ప్రమోషన్స్ చేస్తుంటాడు. మొన్నటి దసరాకు కూడా నవీన్ ఒక పల్లెటూరు వెళ్లి అక్కడి వారితో సినిమా విశేషాలు పంచుకుని వారి ద్వారా దసరా శుభాకాంక్షలు చెప్పించాడు. ఇక ఇప్పుడు దీపావళికి కూడా మరో కొత్త కాన్సెప్ట్తో వచ్చేశాడు. దీపావళి టపాకాయలు అమ్ముతూ తన సినిమా గురించి చెప్పుకొచ్చాడు నవీన్ పోలిశెట్టి. అనగనగా ఒక రాజు ఫుల్ ఎంటర్టైన్మెంట్. దీపావళి నుంచి సంక్రాంతి వరకు ఇది పేలుతూనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అనగనగా ఒక రాజు నుంచి మొదటి సాంగ్ త్వరలోనే రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఇక ఈ ప్రమోషన్స్ చూసి నిజంగా నవీన్ జాతిరత్నం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రాజుగారు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.